వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పంచాయతీల్లో ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీలో భాగంగా పటవల, కోరింగి గ్రామ పంచాయతీల్లో కూడా పెద్ద ఎత్తున అనేక సమస్యలు బయటపడడం జరిగింది. పటవల గ్రామంలో అనేక మంది ప్రజలు త్రాగడానికి మంచినీరు లేక, కొంతమంది అయితే డ్రైనేజీ వాటర్ తాగే పరిస్థితి ఉందంటూ, అదేవిధంగా ఎస్సీపేట శ్మశానంలో కుళాయి బోరు ఉండడానికి షెడ్డు మరియు శ్మశానాన్ని హైట్ చేయాలని, లేకపోతే నీరు నిలబడిపోయి శ్మశానం కనిపించని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఉపాధి హామీ పనులు లేక చాలా మంది జీవన ఉపాధి కోల్పోతున్నారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, ఉమ్మడి కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది. జిల్లా అధికార ప్రతినిధి గారు లక్ష్మణరావు గారు త్వరలో వచ్చి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం ఏది ప్రాధాన్యత ఇవ్వాలో దాని ప్రకారం వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడం కోసం అధికార పార్టీ నాయకులు, అధికారులు, ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు అందరూ కూర్చుని చర్చించి ఒక ప్రణాళిక తయారు చేయండి అని చెప్పి సీరియస్గా ఆర్డర్ వేసింది. దాని నిమిత్తం ఈరోజు ఇక్కడ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ఆసీనులైనటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా హాజరైనటువంటి ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియ. సభలో ప్రజలు కనీసం పేటకు ఒకరన్నా మాట్లాడాలి. సమస్యలు పరిష్కారం అవుతాయా, అవ్వవా, ఎప్పుడు అవుతాయి, ఎంతకాలం పడుతుంది అనేది రెండు అంశం. మొదటి అంశం ఏంటంటే ప్రజలు నిర్భయంగా వాళ్ళ సమస్యని చెప్పగలిగే స్వేచ్ఛ గ్రామ సభలో ఇవ్వాలి. ఏదో బయట చేయడం చేసుకుంటూ బాగు చేసుకుంటూ వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి సక్రమంగా. వాంతులు వీరోత్సవం రావడం, తర్వాత ఈ కంపెనీలు మీరు అక్కడ ఉండిపోవడం తప్ప బయటికి వెళ్తాయి. దానిపై చర్య తీసుకోవాలి. ఎందుకంటే మీరు పైన అవతల బాగు చేస్తున్నారు తప్ప లోపల క్లీన్ బ్యాలెన్స్ ఉంటారు అనుకోలేదు. అయితే నలుగురే ఉండేవారు. లాస్ట్ 5 సంవత్సరాలు కూడా నలుగురే ఉండేవారు. ఎవరు ఇవ్వరు కాదు. కంప్లైంట్ కట్ట మేము టీంలైన్కి ఇస్తాను. కొంత నాయకులు ఎమ్మెల్యే కట్ట ఒత్తిడి చేస్తారు. అలాంటి డబ్బులు కట్ట వాటర్ చేంజ్ కంటే మారలేదు. మళ్ళీ 2 పిల్లలు లేరు. 2 గారు మరి వాటర్ ఏంటి ఎలా ఉందంటే మరి ఎవడో లాగిస్తున్న ఆస్తికి నేను వాడి వెనకాల చెండెత్తుకుంటే వాడికి నాకు తేడా. ఆ ఆస్తి నీకు ఉండాలని నేను మంజూరు నేను అమ్మాలనుకుంటే నచ్చిపోతుంది అనుకుంటే చెప్పాడు. సరే పెట్టబోతుంది. మన ప్రజలు ఎంతమంది ఇక్కడ అయితే ఉన్నామో పాలన వెళ్ళాలనే ఒక ఆలోచనతో ఏదైతే గ్రామ కూడా కొత్త పెన్షన్లు ఇస్తారో అవి కూడా మనకి ఆయన్ని కూడా మనం జనసేన అధ్యక్షులు అలాగే ఏళ్ళు మనకి 6 సెకండ్లకి పెట్టుబడి అమ్మ ఇప్పుడు చేసే 7,000 కూడా 10,000 సంబంధం ఉందా? ప్రతి సంవత్సరం పెడతాం సార్. అంటే లీజు టైం అవ్వట్లేదు. చెప్పేదేను 13,326 గ్రామాలు అనేది ఉంది. డ్రైనేజ్ సమస్య అనేది ఉంది. ఇవన్నీ కూడా చేస్తామని చెప్పడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగే మీరు సామరస్యంగా అయినా పట్టించుకోలేదు. ఇప్పుడు 2 నెలల నుంచి బేపచ్చంగా పడుతున్న పాటలు ఓన్లీ మా ఏరియాలోనే ఈ సమస్య. ప్రతి ఒక్కరు కూడా ఇంతలా తిరిగావు, ఇంత చేసావు, ఇదే కుళాయి వాటర్ రాలపోతుంది నీకు అని చెప్తుంటే మొత్తం ఎక్కడ కూడా తెలియట్లేదు. ఎంతమందికి చెప్పినా ఏం పట్టించుకోవట్లేదు. సమస్య కానీ గ్రామాల్లో సమస్యలు కానీ వాళ్ళు ఆ నాయకులకు తగ్గ పని చేసుకున్నారు తప్ప ఏ విషయం కూడా ప్రజలకు ఉపయోగపడే పని మాత్రం ఎవరు చేయలేదండి. లేదండి, డ్రైనేజ్ వాటరే మాకు ప్రభుత్వం ఇస్తుందండి. ఆ వాటరే మేము తాగుతున్నామండి. మంచినీరు అనేది మేము ఇప్పుడు 8 నెలలు పెట్టి కూడా చూడలేదండి. ఈ అధికారులు వచ్చారండి, 4-5 సార్లు వచ్చారు అంటారు మమ్మల్ని. అక్కడ తాగేది డ్రైనేజ్ వాటర్ కావాలి, తీసేసి చూపిద్దాం. పని చేస్తున్నాను. ఇప్పుడు ఉపాధి హామీ పథకం గురించి సార్ చెప్పారు.